హాయ్ హలో. ఈ లాంగ్ వీడియోలో నేను సెకండ్ ఇయర్ చదివేటప్పుడు నా జువాలజీ రికార్డ్ ఎలా రాసామో, ఎలా డయాగ్రామ్స్ వేసామో అవన్నీ చూపించాలనుకుంటున్నాను. నేను సాక్షి క్యాంపస్ రేణిగుంట ఎన్ఆర్ఐ కాలేజ్లో చదివాను. బైపీసీ అనగానే ఇంకా రికార్డ్స్, డయాగ్రామ్స్, డిసెక్షన్స్ అవన్నీ కామనే. బట్ డిసెక్షన్స్ ఏం చేయించరు. మాకు జస్ట్ కాక్రోచ్ మౌత్ పార్ట్స్ మాత్రం చూపించారు. అది మా ఇంట్రెస్ట్తో మా జువాలజీ సార్ మా క్లాస్ రూమ్లో మాత్రం చూపించారనమాట. ఇది జువాలజీ. అది అయిపోతానే ఎగ్జామ్ కంప్లీట్ అవుతానే రికార్డ్ నేను మేడంని అడిగి తీసుకున్నాను. బాటనీ కూడా ఇలాగే ఉంటుంది, బట్ అది తీసుకోలేకపోయాను. కానీ అది ఎన్నిసార్లు ఒక్క చిన్న మిస్టేక్ వచ్చినా కూడా మళ్ళీ వేపించేవాళ్ళు. ఇది నార్మల్ అన్ని డయాగ్రామ్సే, స్నేక్స్, ఫ్రాక్స్, అన్నీ వాటర్ యానిమల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ముందు రాబోయే ఒక పిక్చర్లో చూపిస్తాను కాక్రోచ్ ఏది మాకు డిసెక్షన్ చేయించారు. ఓన్లీ మాకు ల్యాబ్ అంటే స్పాటర్స్ మాత్రం చూపిస్తారు. అందులో కొన్ని స్నేక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ బోన్ జాయింట్స్, స్కిన్, టిష్యూస్, సెల్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఇవన్నీ మజిల్స్, టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి అన్నమాట. బయాలజీ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ డయాగ్రామ్స్ అన్నీ వేస్తుంటారు అనుకుంటున్నాను. మీరు ఎవరైనా నా సబ్స్క్రైబర్స్లో ఉంటే కామెంట్ చేయండి. ఇంకా కాక్రోచ్ మెయిన్ ఎగ్జామ్స్కి ఇవంత ఇదే వచ్చేదన్నమాట. ఈ డైజెస్టివ్ సిస్టమ్, ఇంకా నర్వస్ సిస్టమ్, ఇంకా చాలా మౌత్ పార్ట్స్ ఇది మాకు డిసెక్షన్ చేసి చూపించారనమాట మా సార్ మా క్లాస్ రూమ్లో. అండ్ ఇది ఎగ్జామ్కి వచ్చింది మాకు డైజెస్టివ్ సిస్టమ్ ఫైనల్ ఎగ్జామ్స్కి. ఇవి నార్మల్ అన్ని డయాగ్రామ్సే, ఇంకేం ఉండదు. ఇవంత రైట్ సైడ్ డయాగ్రామ్స్, లెఫ్ట్ సైడ్ థియరీ రాసేవాళ్ళం అనమాట. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ ఇంతే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.